హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. 2022 ఆగస్ట్ 26లో ఆహా ఓటీటీలో ఓదెల రైల్వే స్టేషన్ పేరుతో ఒక మూవీ రిలీజ్ అయింది. కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నా లాస్ట్లో ఊహించిన ట్విస్ట్ ఒకటి ఇచ్చి సినిమాని క్లోజ్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్గా ఓదెల 2ని తమన్నా మెయిన్ లీడ్గా తీశారు. మరి ఈ మూవీ పరిస్థితి ఏంటి అనేది ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. రిలీజ్ అయ్యే 100 సినిమాల్లో 90 సినిమాలు 90mm రాడ్ సినిమాలే ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని రివ్యూలు చేస్తున్నాం. బదులుగా మీరు ఒక లైక్తో ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్తో సపోర్ట్ చేయొచ్చు కదా. ఇంకా మూవీ విషయానికి వస్తే, సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే అది నా ఫీలింగ్. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే కథ స్టార్ట్ అవుతుందో అలాగే స్టార్ట్ అవుద్ది. అప్పుడు మనిషిగా చంపేవాడు ఇప్పుడు ఆత్మయ్య చంపుతాడు. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉంటాయిరా చారి. 1-2 బాగానే ఉన్నా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ వచ్చేవి చాలా చిరాగ్గా ఉంటాయి. ఇంకా దీనికంటే 2 దశాబ్దాల కిందట వచ్చిన అంజీ మూవీ బెటర్గా అనిపిస్తుంది. తీసిందే తీసి చూపించిందే మళ్ళీ చూపించి విసిగించేశారు. సినిమాలో కొన్ని సీన్స్ అండ్ క్యారెక్టర్స్లో అరుంధతి మూవీ కనిపిస్తుంది. అక్కడ సిండేని పిండేసి మురళీ శర్మని చేశారు. అక్కడ పశుపతిని ఇక్కడ తిరుపతి చేశారు. అక్కడ లాస్ట్లో షిండే వచ్చి కత్తిస్తే ఇక్కడ శివుడు వచ్చి త్రిశూలం ఇచ్చాడు. అంతే తేడా. తమన్నా క్యారెక్టర్ని ఫోర్స్డ్గా ఇరికించేశారు. అంత అవసరం లేదు. తన క్యారెక్టర్ని పెట్టడానికి ఇంకో దారే దొరకలేదా? మరీ అంత ఫోర్స్డ్గా క్యారెక్టర్ని పెట్టాలా అనిపించింది. మీరు స్పాయిలర్ అనుకున్నా పర్లేదు, కానీ దెయ్యం బయటకు వచ్చే సీన్ అంటే ఎలా ఉండాలి? భయపెట్టడం పక్కనుంచితే నవ్వొచ్చింది. ఊరిలో ప్రతి ఒక్కడు అక్కడికే వచ్చి పోస్తాడు, అదే మూలను తొక్కుతాడు. సినిమాలో ఇలా ఒక్కసారి జరిగితేనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసేసుకున్నారా కదా అని అనిపిస్తుంది. మళ్ళీ అదే చూపిస్తే ఏమనాలి అసలు? ఇది చాలదన్నట్టు ఓదెల 3 అని లాస్ట్లో అనౌన్స్ చేశారు. మీరే రాసుకొని మీరే తీసుకొని మీరే చూసుకుంటారా బాబు, మా మీదకు మాత్రం వదలకండి ప్లీజ్. ఇంకా పెర్ఫార్మెన్స్లో దండంరా నాయన. అందరూ సీరియల్స్ యాక్టింగ్ చేశారు. మెయిన్గా ఆ హెబ్బా పటేల్ని వదిలేండి అయ్యా. అది ఏడుస్తుందో నవ్వుతుందో కూడా అర్థం కావట్లేదు. ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఏడ్చావట్లేదు ఆ మొహంలో. ఎంత దరిద్రంలో కూడా ఏవైనా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే అవి అజరీష్ లోక్నాథ్ బీజిఎమ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంకా అడల్ట్ కంటెంట్ ఉందా, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఉన్నాయి, కానీ ఒక బార్డర్ పెట్టుకుని ప్రజెంట్ చేశారు ఆ అడల్ట్ సీన్స్ని. అయినా నిన్నే చూడాల్సిన అవసరం లేదంటుంటే ఫ్యామిలీ అవసరమా? మొత్తంగా డివోషనల్ టచ్తో పాటు క్రైమ్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్తో వచ్చిన ఈ ఓదెల 2 నాకైతే నచ్చలేదు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.